కమ్మ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో త్వరలోనే హైదరాబాద్లో భారీ ఎత్తున సమావేశం నిర్వహిస్తామని ఆ సంఘం నేత గంగవరపు శ్రీరామకృష్ణ ప్రసాద్ తెలిపారు. వరంగల్లో వివిధ కమ్మ సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. కమ్మవారి ఐక్యతను చాటాలన్న ఉద్దేశంతోనే ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని శ్రీరామకృష్ణ ప్రసాద్ తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారథ్యంలో తమ హక్కులను సాధించుకుంటామని చెప్పారు. ఈరోజు కమ్మ సంఘాల సమాఖ్య తెలంగాణ సర్వసభ్య సమావేశాన్ని ఈ వరంగల్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని 38 సంఘాల ప్రతినిధులు హాజరవడం జరిగింది. అలాగే సంఘాలు లేని చోట కూడా సంఘాలను ఏర్పాటు చేసుకొని ఇంకా ముందుకు పోవాలని, కమ్మవారి ఐక్యతను చాటాలని, అలాగే వివిధ ప్రాంతాల్లో కూడా ప్రాంతీయ సదస్సులని నిర్వహిస్తూ కమ్మవారి ఐకమత్యంగా ఉండి మా ప్రయోజనం కోసం మేము పాటుపడాలని తీర్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కమ్మ సంఘాల సమాఖ్య తెలంగాణ తరపున మరియు తెలంగాణ ప్రాంతంలోని ప్రతి ఒక్క కమ్మ కుటుంబ సభ్యుల తరపున గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీ అండదండలు ఈ సంఘానికి, ఈ సామాజిక వర్గానికి ఉండాలని కోరుకుంటూ వారి సూచనలు సలహాలతో ఈ కమ్మ సామాజిక వర్గ అభివృద్ధి కోసం ఈ సమాఖ్య కృషి చేస్తుందని తెలియజేస్తూ ఈ రోజు వరంగల్లో జరిగినటువంటి సర్వసభ్య సమావేశానికి సుమారు 40 సంఘాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. మరి అందరూ కూడా ముక్త కంఠంతో రాబోయే కాలంలో యాదగిరిగుట్టలో ఒక నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. అలానే రాజకీయంగా వచ్చే ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు సాధించాలని మరియు పేద విద్యార్థులకి ఇంకా ఎక్కువ నిధులు అందజేయాలని, ఇంకా ముందు అన్ని సంఘాలు కూడా ఐక్యంగా ముందుకు సాగి అనుకున్న కోరికలన్నీ సాధించాలని తెలియజేయడం